హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ గూగుల్ మ్యాప్స్ గురించి కంప్లీట్గా చెప్తాను. గూగుల్ మ్యాప్స్ 2005లో లాంచ్ అయింది. ఇది C++ డెస్క్టాప్ ప్రోగ్రామ్ లెక్క స్టార్ట్ అయింది. లార్డ్స్ అండ్ జేమ్స్ దీన్ని డిజైన్ చేశారు. ఆ టైంలో అక్టోబర్ 2004లో వీళ్ళు డిజైన్ చేశారు. తర్వాత ఇందులో 2 టెక్నాలజీస్ యాడ్ చేశారు: జియో స్పెషలైజేషన్ డేటా విజువల్స్ కంపెనీ అండ్ రియల్ ట్రాఫిక్ డేటా అనలైజర్. ఇవి యాడ్ చేశాక ఇది చాలా ఇంప్రూవ్ అయింది. ఇది 2005 ఫిబ్రవరిలో లాంచ్ అయింది, కానీ మొబైల్స్కి మాత్రం 2008లో వచ్చింది. 2005లో మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్ ఈ రెండిట్లోనే మనకి వచ్చింది బ్రౌజర్లోని. తర్వాత ఒపెరా మినీ అండ్ సఫారీలో కూడా యాడ్ చేశారు 25 ఫిబ్రవరి. నెక్స్ట్ 2006లో మనకి రోడ్ మ్యాప్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ప్రతి కంట్రీకి. ఫస్ట్ జపాన్, నెక్స్ట్ US, కెనడా, UK. 2006లో ప్రెస్ బాక్స్ అని ఒక ఫీచర్స్ని యాడ్ చేశారు. బిజినెస్ లిస్టింగ్ లోకల్ బాక్స్ అంటారు. 2007లో గూగుల్ ట్రాఫిక్, అలాగే నైబర్హుడ్ సెర్చ్. 2007లోపు మనకి 54 కంట్రీస్లో వచ్చేసింది గూగుల్ మ్యాప్స్. ఒకసారి మనం గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే మెయిన్గా ఇలా కనిపిస్తుంది మనకు మ్యాప్స్. ఇందులో మనం చూడొచ్చు శాటిలైట్ వ్యూ, జూమ్ ఇన్, జూమ్ వ్యూ, స్ట్రీట్ వ్యూ, జూమ్ ఇన్, జూమ్ అవుట్, లొకేషన్ పిక్స్, పర్టికులర్ లొకేషన్ పిక్స్, satellite option. Into satellite, satellite వ్యూలో చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. మన ఎర్త్ జూమింగ్ చేస్తే శాటిలైట్ వ్యూ. ఇందులో మనకి 3D కూడా ఉంటుంది. 3D నావిగేషన్ అన్నీ ఉంటాయి మనకి. నార్మల్ మ్యాప్లో చూస్తే మనకి 3D కనిపించదు, బట్ ఇక్కడ మనకి టెరైన్ ఆప్షన్ ఉంటుంది. నేను చెప్తాను అది కూడా. ఇలా మనకు కనిపిస్తుంది. ఇలా మ్యాప్స్ మనకి ఇలా ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ హైవేస్. నార్మల్వి మనకి వైట్ కలర్లో కనిపిస్తాయి. ఇక మీకు అన్నీ తెలుసు, బ్లూ కలర్లో కనిపించే వాటర్ రిలేటెడ్ అండ్ గ్రీనరీ. ఇలా నార్మల్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. మనకి ట్రాఫిక్ వచ్చేసరికి మళ్ళీ రూల్స్ అన్నీ చేంజ్ అవుతాయి. ట్రాఫిక్లో గ్రీన్ కలర్కి నో ట్రాఫిక్ అని, వాయిలెట్కి మోర్ ట్రాఫిక్ అని ఇలా ఉంటాయి. చూపిస్తాను నేను. మొత్తం మెయిన్ హైవేస్ అలా కనిపిస్తాయి మనకు ఆరెంజ్ కలర్లో. అవి స్టేట్ బార్డర్స్ డాటెడ్ లైన్లో ఉంటాయి. కంట్రీ బార్డర్స్ థిక్ లైన్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్, యూజ్ అవుతాయి. మనం ఎగ్జాంపుల్ సింగపూర్ చూద్దాం. స్ట్రీట్ వ్యూ మన కంట్రీస్లో ఇంకా అందుబాటులోకి రాలేదు, సింగపూర్లో ఉంది. మనం జూమ్ ఇన్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రీట్ వ్యూ వచ్చేస్తుంది మనకి. ఇది జస్ట్ 3D వ్యూ. మనం ఇంకా జూమ్ ఇన్ చేస్తే డైరెక్ట్ మనం స్ట్రీట్లోకి వెళ్ళిపోతాం. ఇలా మనకి మొత్తం స్ట్రీట్ వ్యూ వచ్చేస్తుంది. మనకి ఎలా ఉన్నాయి మనకి బిల్డింగ్స్ అన్నీ మొత్తం రియల్ లొకేషన్ మొత్తం మనకు చూపిస్తుంది. వాళ్ళు అలా తీసి పెడతారు మొత్తం 360 వ్యూలో.
ఇలా మనం మొత్తం తిరిగేచ్చు ఇక్కడి నుంచి అలా. ఇది చాలామందికి తెలియదు, ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎప్పుడైనా మనకు అడ్రస్ తెలియకపోయినా మన రిలేటివ్స్ అయినా పంపించవచ్చు. ఇలా మనకు మెయిన్ కంట్రీస్లో కనిపిస్తాయి. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లండన్స్లో కూడా ఇలా ఉంటుంది. చైనా కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ కాలేదు, చాలా బాగుంటుంది స్ట్రీట్గా. ఇందులో మనం 70% వాళ్ళ కల్చర్ యాక్టివిటీస్ మొత్తం తెలుసుకోవచ్చు. ఇలా మనకు టాప్ వ్యూ కనిపిస్తుంది. ఇది చూడండి ఎంత క్లారిటీ ఉంటుందో. మన ఇండియా కూడా త్వరలోనే వస్తుంది. వెళ్ళింది కదా బాహుబలి రాకెట్. నెక్స్ట్ శాటిలైట్ అవుతుంది కదా, ఆ 3D అవన్నీ కూడా దాని ట్రాఫిక్లో మనకి లైవ్ ట్రాఫిక్ కూడా కనిపిస్తుంది. కింద మనకు ఒక చిన్న నీటి యాప్ కనిపిస్తుంది కదా, ఫాస్ట్. ఫ్రీ ట్రాఫిక్ అయితే గ్రీన్ కలర్లో, అలా రెడ్ ఆరెంజ్ అలా మనకు కనిపిస్తుంది పర్టికులర్ ఏరియా. లైవ్ ట్రాఫిక్ కూడా చూపిస్తుంది మీకు. ఫ్యూల్ ఎక్కువ వేస్ట్ చేయకండి. ఇలా మీరు చూస్తున్నారు కదా, మీకు అలా కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా హైవేస్లో. మీకు అన్ని వేస్లో కనిపిస్తుంది, నాట్ ఓన్లీ హైవేస్, నార్మల్ రోడ్లో కూడా మీకు చూపిస్తుంది. ఇది లైవ్ ట్రాఫిక్ గురించి. మనకి లైవ్ ట్రాఫిక్ 2007లో వచ్చిందండి, March 8. దాని తర్వాత నైబర్హుడ్ సెర్చ్ వచ్చింది. నెక్స్ట్ ఆ ట్రాన్సిట్ బైసైక్లింగ్ అవన్నీ మనకి మ్యాప్ రూటింగ్లో డైరెక్షన్స్లో కనిపిస్తాయి. మనం డైరెక్షన్స్ ఓపెన్ చేస్తే అక్కడ స్టార్టింగ్ పాయింట్, డెస్టినేషన్ పాయింట్ మనకి ఇచ్చేస్తే కనుక మనకి రూట్, వేస్, ఎంత టైం, ఎంత డిస్టెన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఇది జనరల్గా అందరు యూజ్ చేస్తుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, కార్ అయితే కార్, ట్రైన్, వాక్ బై వాక్, వాట్ ఎవర్. ఏరోప్లేన్ మనకు అవైలబుల్ లేదు ఇవిలో. నెక్స్ట్ టెరైన్ మీన్స్ మనకి ఎక్కడ ఎంత హైట్ ఉంది, ఎలా మనకి ఒక గ్రిడ్ వ్యూలో చూపిస్తుంది. మెషిన్ అని కూడా అనొచ్చు. వెపన్స్ టార్గెట్ చేయడానికి, ఒక పర్టికులర్ లొకేషన్ టార్గెట్ చేయడానికి యూజ్ అవుతాయి. ప్లస్ అక్కడ ఎంత హైట్లో ఉన్నాయి, ఎంత హైట్ ఉన్నది మనకి పర్టికులర్ చూడవచ్చు. ఇంకా మౌంటైన్స్ ఓపెన్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ జనరల్ ఎక్కువ హైట్ ఉండవు కాబట్టి వాటిని అంత పర్టికులర్గా చూపించేది మనకి. ఎవరెస్ట్ కొడితే మనకి మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఈ టెరైన్ బటన్స్ May 15, 2008లో మనకు వచ్చాయి. మ్యాప్ సాటిలైట్స్ కూడా అప్పుడే వచ్చాయి. చూస్తున్నారు కదా, జస్ట్ జూమ్ అవుట్ చేస్తే మీకు అర్థమవుతుంది. మనకు కనిపిస్తుంది కదా హైట్ 8,300 meters, 8,500 meters అలా మీరు చూసుకోవచ్చు. సో ఇలా మనకు టాప్ వ్యూలో కనిపిస్తుంది. Google also rolled out one new satellite imagery in 2016, worldwide source from Landsat 8, comprises over 700 trillion pixel of new data. That is in September. This is view. చాలా బ్యూటిఫుల్ వ్యూ. హోమ్లో నుంచి చూడవచ్చు మొత్తం లొకేషన్.
రివర్స్, ఫ్లోయింగ్, వాటర్. ఇది కంప్లీట్ టెరైన్ గురించి. నెక్స్ట్ నోటిఫికేషన్. అక్కడ మనకి జస్ట్ గూగుల్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మనకి. మనం ఇక్కడ ఏమైనా రివ్యూస్ ఇచ్చినప్పుడైనా ఏమైనా వాటి గురించి అన్నీ వస్తాయి కంప్లీట్గా. లొకేషన్ షేరింగ్, ఇది మన రిలేటివ్స్కి అని ఎవరికైనా మన ఫ్రెండ్స్ కానీ మన లొకేషన్ షేర్ చేసుకోవాలని కూడా ఇది అవుతుంది. యువర్ ప్లేసెస్, మనం ఇక్కడ రివ్యూస్ ఇచ్చినామో ఆ ప్లేసెస్ అన్నీ ఇందులో ఫిట్ అయి ఉంటాయి, టైం విత్ డేట్ కూడా. కాంట్రిబ్యూషన్స్, ఇక్కడ మనం రివ్యూస్ ఇచ్చినవన్నీ ఉంటాయి, దాని రివ్యూస్కి పాయింట్స్ ఉంటాయి. దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. గూగుల్ నుంచే మనకి ఎలాంటి అప్డేట్స్ అయినా మనకు తెలిసిపోతాయి. మన లెవెల్ బట్టి ఉంటుంది అది. ప్రజెంట్ నేను థర్డ్ లెవెల్లో ఉన్నా, 50 పాయింట్స్. ఇఫ్ ఐ క్రాస్ 200 దెన్ ఫోర్త్ లెవెల్. జస్ట్ నేను గూగుల్లో లోకల్ గైడ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. జస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. కింద రూల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, మీకు ఏమేమి అప్డేట్స్ వస్తాయి, మీరు ఎందులో క్వాలిఫై అయ్యారని కూడా చూపిస్తుంది. మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి. మనం ఇచ్చే రివ్యూస్ బట్టి, నెంబర్ ఆఫ్ రివ్యూస్ బట్టి మనకి తెలుస్తుంది. ప్లేసెస్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో రివ్యూస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇలా మనకి ఫస్ట్ లోకల్ వన్ ఇలా మనకి ఉంటుంది. early access to new Google products and features, promote your own meetups. మనం అలా ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. కొత్త ప్రొడక్ట్స్ అయినా ఫీచర్స్ అయినా ఏమైనా మనకి ముందు సెండ్ చేస్తారు, మనం దాన్ని రివ్యూస్ కూడా ఇవ్వచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్వైట్స్ కూడా ఉంటాయి, వాళ్ళ మీటప్స్ ఏమన్నా కమ్యూనిటీ ఏమన్నా మనకి ఇన్ఫ్ వస్తుంది. ఇలా ఎలిజిబిలిటీ ఫీచర్డ్ ఇన్ లోకల్ గైడెన్స్ ఆన్లైన్ ఛానల్. అలా మనం ఛానల్స్ ఉన్నా ఏమున్నా మనం అన్నీ మనం అప్డేట్ చేసుకోవచ్చు, బూస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్ చూడండి, యాక్సెస్ గూగుల్ ప్రొడక్ట్స్ అండ్ ఫీచర్స్ బిఫోర్ దే ఆర్ మేడ్ పబ్లిక్. ఇది ఇలా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీని గురించి యువర్ కాంట్రిబ్యూషన్స్ చాలామందికి తెలియదు, ఎందుకు రివ్యూస్ చేయాలనుకుంటారు. ఈ రివ్యూస్ చేయడం వల్ల కూడా మీ పక్కన వాళ్ళకు కూడా చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇది నా ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అవి ఫీచర్డ్ ఛానల్, ఇక్కడ మనకి అప్డేట్ అవుతుంది. అందులో లెవెల్ 5 మనం ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఇది మీరు కూడా రివ్యూస్ ఇవ్వండి, మీరు ఎక్కడెక్కడ తిరిగినాయి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ యువర్ టైమ్ లైన్. సేమ్ టైం లైన్ అయినా మనం రివ్యూస్ ఇచ్చినవన్నీ మనం ఏ టైంలో ఎక్కడ ఉన్నామని మనకి ఇక్కడ కనిపిస్తుంది. టైం, డేట్, ఇయర్ అలా ఉంటుంది మనకి చూపిస్తుంది. ఇలా ఇయర్, మంత్, డే మనం తిరిగిన ప్లేసెస్ అన్నీ కూడా ఇందులో ఉంటుంది. మనం ఇచ్చే రివ్యూస్ బట్టి, రివ్యూస్ ఎప్పుడప్పుడు ఇస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఒక డే చేంజ్ అయినా మీకు అది చేంజ్ అయిన డేట్లోనే ఉంటుంది. షేర్ అయిన మ్యాప్ అంటే మనకి పర్టికులర్ మ్యాప్ మనకి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మనం దీన్ని యూజ్ చేయొచ్చు. యూఆర్ఎల్ వస్తుంది మనకి ఇక్కడ. ఆ యూఆర్ఎల్ ఎవరికి పంపించినా మనం ఏ మ్యాప్ చూస్తున్నామో ఇప్పుడు కరెక్ట్గా అదే మ్యాప్ మనకి ఓపెన్ అవుతుంది విత్ ఆ యూఆర్ఎల్తో. అంటే పర్టికులర్ లొకేషన్ మీరు మీ నైబర్స్ ఎవరికైనా, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించుకోవచ్చు. ఎంబెడెడ్ మ్యాప్ కూడా. నెక్స్ట్ మ్యాప్ ప్రింట్ చేసుకోవడం. టేక్ అక్కడ మనకి మనం తిరిగిన ప్లేసెస్ అన్నీ ఒకసారి చూపిస్తున్నారు. ఇంకా మనం ఉన్నాయా
నెక్స్ట్ లాంగ్వేజ్, ఇవన్నీ మనకు తెలుసు. టిప్స్ అండ్ ట్రిక్స్, మనకు ఒక చిన్న ట్యాబ్ ఓపెన్ అవుతుంది, అవి పెడితే గెట్ హెల్ప్లో కూడా సేమ్. ఇక్కడ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, అక్కడ మెయిన్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మెయిన్ ఇన్ఫర్మేషన్ కూడా. నెక్స్ట్ మీరు ఫీడ్బ్యాక్ పంపించవచ్చు. యాడ్ మిస్సింగ్ ప్లేసెస్, మీరు ఏమైనా బిజినెసెస్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెర్చ్, మనం హిస్టరీ పోయిందని కొంతమంది బాధపడుతుంటారు, మనకి ఇక్కడ ఉంటుంది. మీ గూగుల్ జీమెయిల్ సైన్ ఇన్ ఉంటే చాలు, ఇక్కడ మీకు హిస్టరీ ఉంటుంది. సెర్చ్ సెట్టింగ్స్ అవన్నీ మనకు తెలిసినాయి. సో ఇవి గూగుల్ మ్యాప్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు నా లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.